ప్రభుత్వం ఏమని పెట్టింది, ఒక జీవో ఫస్ట్ ఏమని ఇచ్చింది, టీచర్ల నియామకాలకు సంబంధించిన దాంట్లో వాళ్ళు డిఎస్సి రాయకపోయినా సరే వాళ్ళు అర్హులే అని చెప్పింది. అని ఓ 480 ఏమో పోస్టులు లెక్కేసి అందులో 380 ఎన్నో పూర్తి చేసింది. ఆ తర్వాత అది వాస్తవంగా రేపు పొద్దున కోర్టులో చాలా రచ్చ అవుతుంది. అది వైసీపీ రైట్ చేయడం బిగించేసి స్పోర్ట్స్ కోటా వాళ్ళందరూ గొడవ చేయడం బిగించేశాక రిక్రూట్మెంట్ పూర్తయి వాళ్ళు జాయినింగ్ అయిపోయాక ఇప్పుడేం జీవో ఇచ్చింది మళ్ళీ, ఇకపైన ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఇది ఉండాలి అన్నట్టు. రేపు కోర్టు అడిగింది అనుకోండి, ఏమని చెప్తారు, ఇదిగోండి జీవో ఇచ్చేసాం, మొన్న అట్లా రిక్రూట్ చేసాం, అది ప్రభుత్వ విధాన నిర్ణయం, అది తప్పని జనం అన్నాక ఇది మార్చాం, ఆల్రెడీ వాళ్ళని జాయిన్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వాళ్ళని తీస్తే మానవతా దృక్పథం వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోతాయి కాబట్టి ఇది అంటారు. దెన్ న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి మానవతావాదాన్ని మానవత్వాన్ని అడ్డు పెట్టుకుని కొట్టింది తప్ప మానసిక. ఇప్పుడు సేమ్ అనమాట ఇక్కడ పింఛన్లకు సంబంధించినటువంటి దాంట్లో వీళ్ళు చేసేటటువంటి ప్రక్రియ ఏంటంటే ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు. ఇప్పుడు వికలాంగుల దాంట్లో ఒక జీవో ఇచ్చారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు చెయ్య 2 సార్లు ఇరిగింది, ఇది ఇట్లాగ చూస్తే కనబడుతుంది, ఇట్లాగ ఎవరికి ఉండదు సాదా, అయినా సరే నేను ఇదే చేత్తోనే దశాబ్దాలుగా పనిచేస్తున్నాను, నేను కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు, నాకు అప్పట్లో చెప్పింది 30% కనిపిస్తుంది నీకు తీసుకోవచ్చు అన్నారు. దాని ఆధారంగా నేను కూడా ఏ ప్రభుత్వ ఉద్యోగానికి పోవచ్చు. అప్పట్లో సజెస్ట్ చేశారు కూడా, నాకు ఇది సమాచార శాఖలో ఉంటాయి ఉద్యోగాలు, ఏపీఆర్ఓలు డిపిఆర్ఓలు అట్ట పడ్డప్పుడు పిహెచ్ సర్టిఫికేట్ తీసేసుకో, ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ మన సిటీ కేబుల్లో పనిచేసాం కూడా అప్పుడు పరిచయాలు ఉన్నాయి కాబట్టి.